మండలం డోన్ తాలూకా కాపరస్తుడైన బుడగజంగాల మహేష్ అలియాస్ నన్ను బడి అని అంటారు. కొంతమంది మా పేడ బుడగజంగాలంతా కలిసి ఒక గ్రూప్ చీటుగా ఏడ్చుకొని మా బుడగజంగాల కాలనీలో, మాది ప్రభాకర్ రెడ్డి నగరు, బుడగజంగాల కాలనీ, డోను, నంద్యాల డిస్ట్రిక్ట్ మాది. నేను మా వ్యాపారం చిన్నగా చీరు వ్యాపారం చేసుకునే వాళ్ళము. సామాన్లు, బిందెలు, అట్లా స్టీల్ సామాన్లు అమ్ముకొని బతుకుతుంటే అంతా వ్యాపారస్తులు గ్రూప్ సభ్యులుగా చీటీలు వేసుకొని, గ్రూప్ ఏజెంట్లు కాకుండా గ్రూప్ సభ్యతంగా అంతా చీటీలు నడుచుకుంటూ జరుగుతుంటే వాళ్ళంతా వచ్చి కొంతమంది మా వాళ్ళ వరకు బాగా నడిచినాయి. ఒక 10 సంవత్సరాల నుంచి ఇదే తరహాతో ఒక 2 లక్షలు 2,50,000 చీటీలు నడుపుకుంటూ చిన్న చిన్నగా యాదో జీవనాధారం చేసుకొని వ్యాపారం డబ్బులు వస్తాయనే చీటీలో ప్రకారం నంబర్లు తగిలితే అతనికే పూర్తి చీటీ ఎత్తిచ్చి, నువ్వు ఇట్లా సరుకు తెచ్చుకొని ఇట్లా అమ్ముకో, ఇట్లా ఉండు, ఇట్లా అని మేము జీవనం చేస్తుంటే ఆ డోన్లో అన్న మేము కూడా కొంత కిరాణం షాపు అని డోన్లో గౌడ్స్ అనే వాళ్ళు నాకు పరిచయం అయ్యి, అన్న మేము కూడా బిజినెసే చేసేది, మేము కూడా కూల్ డ్రింక్స్, సిమెంటు, ఇటుక పిల్ల బట్టీలకు సంబంధించి అన్ని బిజినెస్లు చేస్తామన్నా, మమ్మల్ని కూడా కలుపుకొని గౌడ్స్ వాళ్ళు కలుసుకొని సురేష్ గౌడు, రమణ గౌడ్ అనే వ్యక్తులు ఇద్దరు పోయి నా దగ్గర చీటీలన్నీ ఎత్తుకొని పోయి ఒక 3 సంవత్సరాలుగా బాగా కట్టి డబ్బులు తర్వాత నేను మళ్ళీ రంగ అట్లే నాకు బాగా పరిచయం బాగా పెంచి మళ్ళీ డబ్బులు ఇప్పుడు అడిగేకపోతే రేపు ఇస్తా, ఎల్లుండ ఇస్తా, అదిగో ఇదిగో అని 4 సంవత్సరాలు లేటుగా చేసి ఇప్పుడు పోయి అడిగితే నువ్వు ఏడ తిక్కున్న దగ్గర చెప్పుకో, నువ్వు ఏమన్నా చేసుకో, నీకైతే డబ్బులు అయితే ఇవ్వడం జరగదు, మేము గౌడ్స్ మాదే మొత్తము అని వాళ్ళు చెప్తున్నారు, నువ్వు ఎక్కడన్నా పోయి చెప్పుకో అంటే నేను నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయం నందు ఈ మా టీవీ వాళ్ళకి, ఈ టీవీ వాళ్ళకి, అందరికీ టీవీ వాళ్ళకి చెప్పుకోవడం జరిగింది. నా బాధ నేను నా దగ్గర వేసిన వాళ్ళు సభ్యులందరూ కలిసి చీటీ వేసిన వాళ్ళు అందరికీ నా ఇల్లు మొత్తం 95 లక్షలకి మొత్తం ఇల్లు స్థలాలు అమ్మి, నా కాడ ఒక 4 వీల్ బండి ఉంటే అది కూడా అమ్మేసి మొత్తం అమ్మి నేను ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు కట్టుకుంటూ వచ్చిన. ఇంకా 5-6 మందికి ఇవ్వాలి. వాళ్ళు కూడా వచ్చి ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు రోడ్డు మీద చెత్త కాగితాలు ఎరుకుని బతుకుతున్నాం సార్, నన్ను కాపాడండి, పిల్లలు 5 మంది పిల్లలు సార్ రోడ్లో పడ్డండి అని ఎస్పీ సార్ దగ్గరకు వచ్చి ఈ మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నాం సార్. 5 మంది పిల్లలు సార్, నాకు చదివించుకునే స్కూల్ లేదు సార్, చదువుకున్న అందరినీ పిల్లల్ని స్కూల్లో మానిపించేసి మొత్తం పెద్ద వయసు వచ్చిన పిల్లలు సార్, మొత్తం అన్నదమ్ములు అంతా ఉన్నారు, నాకు ఎవరు సాయం చేయలేదు సార్. నేను కొంతమంది పొలం పట్టుకొని ఎవరివైనా నేను పొడుస్తాను, నా పడక చంపేస్తామని మీదికి వస్తున్నారు సార్. డబ్బులు అడిగిపోతే ఈ కాడ అంటే నాకు ఇప్పుడు ఇచ్చే స్తోమత లేదు సార్. నా దగ్గర నా కాడ చిందుకు గవ్వగులు లేదు సార్. నేను ఆడ లేకుండా నన్ను డోన్లు లేకుండా మా బామర్ది దగ్గర పంపించినారు సార్. డోన్లు కూడా లేదు సార్. అక్కడ అనంతపురం డిస్టిక్ కొండాపురం గ్రామంలో ఉన్నాను సార్. అక్కడ మా బామర్ది నువ్వు ఎక్కడ చనిపోతావు, నువ్వు రా ఇటుకొచ్చి అదే వ్యాపారం, ప్లాస్టిక్ వ్యాపారం, బిందెల వ్యాపారం చేసుకొని బతుకురా అంటే చిన్న డేర వేసుకొని బయట వీధి మా పేడ బుడగజంగాల దగ్గర ఉన్నా సార్. నన్ను ఎక్కడ పోయినా చాలా హీనంగా చూస్తున్నారు సార్. వీళ్ళు ఎక్కొట్టి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సార్. నన్ను రోడ్లో పట్టించారు సార్. గౌడు వాళ్ళు మొత్తము 50 లక్షల దాకా ఎత్తుకొని వాళ్ళు 14 లక్షల దాకా కట్టి ఇప్పుడు 36 లక్షలు ఇవ్వాలి సార్. వాళ్ళు అస్సలు డబ్బులు ఇప్పుడు అడిగితే నీకేం బాకీ, నీకే కట్టేసినాం, మేము ఏం బాకలేదు చెప్పుకో, మాదే రాజకీయం, మా ఏమైనా మాట్లాడుకో, నువ్వు ఎవరి కాడికి పోతావు పోని. నిన్న కూడా పోయి మేము అడిగితే నన్ను కొట్టడానికి వస్తేనే మళ్ళీ నేను ఎవరికి చెప్పుకోలేక ఆడ కూడా స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళతో అడగొద్దనే చెప్తే ఇక్కడ నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో వచ్చి మాట్లాడుతున్నాం సార్. ఇది రియల్ సార్. పేర్లు చెప్పండి.